సిఏ గారికి కంప్లైంట్ ఇచ్చి రిసీవ్ కాపీ తీసుకోవడం జరిగింది. అల్టిమేట్లీ కంప్లైంట్ ఏంటంటే ఇవాళ నేను కంప్లైంట్ కాపీ ఇది ఏసీపీ గారు పారిపోయారు కాబట్టి ఆ కాపీ ఇంకా నా దగ్గరనే ఉంది. సిఏ గారికి మాత్రం సేమ్ కాపీ సిఏ గారికి అడ్రస్ చేసి ఇచ్చినాం. ఈ కాపీ ఏంటంటే ఒక ఎమ్మెల్యేగా నేను ఉండి నా ఫోను ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి గారు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అని ఇవాళ నేను పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ బంజారాహిల్స్ పిఎస్లో ఎందుకు ఇచ్చిన అంటే ఇవాళ మా ఆఫీసు నా పర్సనల్ ఆఫీసు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోనే ఉంది. మా పార్టీ ఆఫీస్ కూడా బంజారాహిల్స్లోనే ఉంది. ఇక్కడి నుంచి మా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. దీని మీద వెంటనే రేవంత్ రెడ్డి గారి మీద శివధర్ రెడ్డి గారి మీద కేసు బుక్ చేయాలి, ఎంక్వైరీ చేయాలి అని ఇవాళ నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సరే, నాకు ఈ డౌట్ ఎందుకు వచ్చింది? వాస్తవంగా నేను ఒక పార్టీకి పోతున్నది, నేను ఒకరితోని ఫోన్ మాట్లాడినా నాకు ఇన్వైట్ చేసిన వాళ్ళకి నాకు మాత్రమే, వాళ్ళు ఇన్వైట్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలిసిన సందర్భంగా నేను అసలు పోనా నాకే తెలియదు అసలు ఆ ప్రోగ్రామ్కి. కానీ వీళ్ళు నిత్యం నా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ నా ఫోన్ ట్యాపింగ్ విని నేను ఆ పార్టీకి పోతున్నా అని పోయి ఆడికి పోయిన తర్వాత అక్కడ కేసీఆర్ గారి రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్స్తోని శివధర్ రెడ్డి గారు ఆ రోజు ఏం చేస్తారు, ఆడపోయి డ్రగ్స్ పెట్టించే ప్రయత్నం చేసి నన్ను ఇరికేయాలనుకుంటున్నాడు. 101% వీళ్ళు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాను ఆ రోజు చెప్పినా, ఈరోజు కూడా చెప్తున్నా. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఖచ్చితంగా కేసు బుక్ చేయాలి. ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి గారి మీద కేసు బుక్ చేయాల్సిందే. ఇవాళ ఒకటే అడుగుతున్నా, నేను కంప్లైంట్ ఇవ్వడానికే వస్తా అంటేనే పోలీసు వాళ్ళు పారిపోవడం ఏంది అసలు? ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. ఇంకోటి ఈ మీడియా ద్వారా చెప్తా ఉన్నాను, ఒక బ్రోకర్ రేవంత్ రెడ్డి అయిన ఒక బ్రోతలైన చంద్రశేఖర్ గౌడ్తో కంప్లైంట్ ఇప్పిస్తే, చక్రాధర్ గౌడ్ బ్రోతలైన చక్రాధర్ గౌడ్తో కంప్లైంట్ ఇప్పిస్తే హరీష్ రావు గారి మీద మీరు కేసు బుక్ చేస్తారు ఏవీ సంబంధం లేకుండా. నేను ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యునిగా, ప్రజలు నాకు ఓటేసి గెలిపించిన శాసనసభ్యునిగా నేను వచ్చి అలా కంప్లైంట్ ఇస్తా ఉన్నా. ఖచ్చితంగా మీరు ఎఫ్ఐఆర్ బుక్ చేయాల్సిందే. ఇలా మీరు బుక్ చేయకపోతే మాత్రం ఊకునే ప్రసక్తే లేదు. ఒక బ్రోకర్ అయినా, మళ్ళొకసారి చెప్తున్నా, ఒక బ్రోకర్ అయిన రేవంత్ రెడ్డి, ఒక బ్రోతలైన చక్రధర్ గౌడ్ కంప్లైంట్ ఇప్పిస్తే ఇక కేసు బుక్ చేసిన నేను ఏమనాలో నాకు అర్థమవుతలేదు. ఇక వాళ్ళే అర్థం చేసుకోవాలి.